మిర్చి 98.3 ఇది చాలా హాట్ గ్రూ. ఎవరితో అంటే ఈరోజు స్వాతితో కాదు, ఎందుకంటే నాతో గమ్ గమ్ గణేష్ టీం మొత్తం ఉన్నారు. అండ్ మా ఆనంద్ దేవరకొండ నవ్వుతూ నన్నే చూస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. సో చలో, ప్రిన్స్ అండ్ ఇమాన్యువల్ గమ్ గమ్ గణేష్ గురించి ఎన్నో ముచ్చట్లు మనం పెట్టుకుందాం. లెట్స్ స్టార్ట్. అంటే మేము ట్రైలర్ చూస్తే మాకేమనిపించింది అంటే, మీరు అన్నట్టు అది క్రైమ్ కామెడీ, ఎస్ క్రైమ్ కామెడీ ఉండబోతోంది. అండ్ మా ఆనంద్ దేవరకొండ అయితే అసలు ఏంట్రా ఇలా చేస్తున్నాడు, అల్లగల్లరు ఉంది, ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, అవన్నీ కనబడుతున్నాయి మాకైతే. సో గమ్ గమ్ గణేష్ తోటి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే క్రైమ్ కామెడీ, ట్విస్ట్, టర్న్స్, ఫన్, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి సినిమాలో. అది సినిమా చూస్తే అది మిమ్మల్ని లాగేస్తుంది ఆ వరల్డ్ లోకి. నాది ఇమాన్యుయల్ బ్రొమాన్స్, యావర్ది డైలాగ్ డెలివరీ అన్ని సూపర్ ఉంటాయి. సాంగ్స్ మంచిగా ఉంటాయి, అన్ని బీజిఎం సూపర్ ఉంది, క్లైమాక్స్ సూపర్ ఉంది. సో మాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది, ఇందులో ఏ డౌట్ లేదు. స్వాతి పక్కా హిట్ అన్నట్టు. సో ప్రిన్స్ కూడా వచ్చేసారు. వెల్కమ్ టు మిర్చి. హాయ్, బాగున్నారా? బాగున్నాను. సో ఇప్పుడు మొత్తం తెలుగులో మాట్లాడాలి ఇదే ఇంటర్వ్యూలో. సో ఇట్స్ ప్రాపర్ తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి ఇప్పుడు ప్రిన్స్ మొత్తం తెలుగులోనే మాట్లాడతారు. అదంతా మీకు అర్థం కాదు. This is not exam actually. ఓకే, సో ఇమాన్యుయల్ వెల్కమ్ టు మిర్చి. Thank you akka. ఫస్ట్ రాగా నన్ను గుర్తుపట్టినందుకు ఇంకా థాంక్స్. అయ్యో thank you so much. సో ఇందులో మీ బ్రోమాన్స్ చాలా ఎక్కువ ఉండబోతోంది, జనాలు పండగ చేసుకుంటారంట కదా? Yes, హీరోయిన్ రొమాన్స్ కన్నా మా బ్రొమాన్స్ ఎక్కువ ఉంటుంది దీనిలో. సో నేనే హీరోయిన్ లాగా అనమాట అన్నకి ఈ సినిమాలో. ఓ రెండు ప్రేమమే ఇట్లా మ్యూజిక్ వేసుకోవాలి, అలాంటిది ఏమి ఉండదు. కొంచెం ఆ టైపే, మంచి ఫ్రెండ్షిప్ ఉంటది. ఫ్రెండ్షిప్ ఉంటది, సూపర్ ఫ్రెండ్షిప్ ఉంటది. అండ్ మన గల్లీలో ఉంటారు కదా ఇద్దరు కుర్రోళ్ళు, నేను ఒక్కనే కాదు వాడు కూడా చెడిపోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఇద్దరు మెంటాలిటీస్ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటది అనేది. ఇందులో మరి ఆనంద్ మిమ్మల్ని చెడగొడతారా? మీ బిహేవియర్ వల్ల ఆయన ఇబ్బంది పడతాడా? మీ ఇద్దరి వల్ల ఎవరికైనా ఏమైనా అవుతుందా? సిచ్యువేషన్ బట్టి ఒకసారి నేను చెడగొట్టాలని ట్రై చేస్తాను. సిచ్యువేషన్ బట్టి ఏముంటది, క్విక్ సైడ్ ఉంటదా, ఒకటి దిగితే ఇంకోటి చేయి పట్టుకుని లాగాలి. అంతే, వాడికి ఆప్షన్ ఉండదు. నేను దిగుతున్నా నువ్వు రావాల్సిందే, లాగుతాడు అంతే, చచ్చినట్టు పోవాలి. ఇంకా అది వాడు కూడా ఒప్పేసుకుంటాడు పైన అట్లా. మొత్తానికి మీ ముగ్గురు కలిసి సినిమాని ఆడియన్స్ అందరిని లాగేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ప్రిన్స్, మీ రోల్ ఎలా ఉండబోతోంది ఈ మూవీలో? తెలుగులో చెప్పాలి, అది రూల్. కొత్త రూల్ పెట్టారు, తెలుగులో మాట్లాడాలి అని. నేనేం పెట్టలేదు బాబు, చెప్పే వాళ్ళకి ఆల్రెడీ వాడు తెలుగు మాట్లాడతాడు కానీ ఆ తెలుగు మనకు రాదని చెప్పా. ఓకే సరే. సో నా క్యారెక్టర్ ఏంటంటే, ఆల్రెడీ నేను సీరియల్స్ కూడా చేశాను. సో ఆ సీరియల్ కి కొంచెం తేడా ఉంది. తేడా ఏంటంటే, ఆల్రెడీ నేను విలన్, యాజ్ అ విలన్ గా నేను చేశాను. కానీ ఈ మూవీలో విలన్ కమ్ కామెడీ కమ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. సో ఇది కూడా ఇది సస్పెన్స్ ఉంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ప్లీజ్ మీరు అందరూ అది మన ఇది గమ్ గమ్ గణేష్కి వెళ్ళండి, అది మూవీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సస్పెన్స్ రివీల్ అయితే సో ఇది బాగాలేదు కదా నేను అనిపిస్తున్నాను. సో అందుకే నేను చెప్తున్నా అందరికి, ప్లీజ్ వెళ్ళండి మన అది మూవీకి, అది చూడండి అండ్ ఎంటర్టైన్మెంట్ హో జావ్. ఈ పాట పాటి కట్ చేసి కోల్కతా రెడ్ ఎఫ్ఎం లో మేమందరం కూడా వెళ్తాం, మూవీ చూస్తాం పక్కా. అండ్ కామెడీ ఉండబోతోంది అన్నారు కదా, సో ఈ మూవీలో ఎంత మటుకు రొమాన్స్, హీరోయిన్ ఎమోషన్స్ ఎంత ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది? ఉన్నారు, రొమాన్స్ ఉంది. మాకు అది హీరో గారు ఉంది అని అట్ట చూస్తారండి, ఉంది అని అలా అలా ఉంటుంది అని చెప్పాలి కదా. There are two heroines. One is Nayan Sarika, one is both are newcomers. Pragati Srivastava. One half lo, inko half lo. Very different personalities iddaru kuda, characters wise. Okaremo మాకు మోటివేషన్ ఇస్తారు ఈ పని చేయాలని. ఇంకో మా అన్నకి ఒక్క సరిపోలేదు, అందుకే రెండు ఇది ఎడిటింగ్ లో యాడ్ చేసుకుందాం మనం. ఓకే, అందుకే ఇద్దరు హీరోయిన్స్. ఓకే, అండ్ ఆనంద్ దేవరకొండ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. బేబీ మూవీ చూసాక ఏడవని వాళ్ళు లేరు, కనెక్ట్ అవ్వని వాళ్ళు లేరు. మా అంటే డాడీ ఏజ్ వాళ్ళు వాళ్ళ ఏజ్ లో లవ్ స్టోరీ తలుచుకొని బాధపడ్డారు, ఇప్పుడు ఏజ్ వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు బాధపడ్డారు, అంతగా పిండేశారు. సో ఆ ఇంపాక్ట్ ఏమన్నా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా పడుతుందా? అది సపరేటా?
దట్ ఈస్ ఆల్వేస్ ద క్వశ్చన్. ఇంకా మన ప్రమోషన్స్ ద్వారా, మన పెట్టే క్రియేటివ్ మెటీరియల్, టీజర్, ట్రైలర్స్ ద్వారా జనాలకు అర్థమైపోతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు టీజర్ చూసినప్పుడు వీడేంది ఇట్లా బిహేవ్ చేస్తుండు, అల్లరల్లరిగా ఉన్నాడు అనుకుందాం. పోస్టర్స్ చూసినప్పుడు, పాటలు చూసినప్పుడు అర్థమైపోతుంది జనాలకి. కానీ కొన్ని సినిమాలు ఎఫెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి లాంటి సినిమా వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఏంటంటే ఒకటి స్టార్ ఇట్లా ఫట్ అని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు కదా. అలాంటి సినిమాల్లో కొన్ని ఒక 2-3 ఫిల్మ్స్కి ఎఫెక్ట్ పడుతుంది అని నేను కూడా అనుకుంటాను. బేబీ ఆల్సో డిడ్ దాట్, బట్ బేబీ వాజ్ వెరీ కంటెంట్ హెవీ ఫిల్మ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ సోలీ మై ఫిల్మ్. వైష్ణవి, విరాజ్, ది మ్యూజిక్ డైరెక్టర్ అందరూ దాన్ని ఆపరు. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. అండ్ అంటే బేబీ మూవీలో అలాంటి హీరోని చూసి మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇంత అల్లరిగా, ఇంత ఎనర్జెటిక్ గా డాన్స్ లీడర్ తీస్తున్నారు, కామెడీ అంటున్నారు, ఫ్రెండ్స్ గ్యాంగ్. సో నాకు తెలిసి యూత్ కి బాగా కనెక్ట్ అయిపోతారేమో మూవీ చూసేసి. యూత్ అండ్ ఫ్యామిలీస్ ఆల్సో ఇన్ జనరల్. ఏంటంటే క్లీన్ ఫిలిం Okay. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కామెడీ ఆల్సో. కామెడీ కూడా చాలా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అంటే యావర్ లాంటి ఒక నెగిటివ్ అండర్ టోన్ ఉన్న వాడు కూడా కామెడీ చేస్తుంటాడు. వేరే క్యారెక్టర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట సినిమాలో. సో ఆల్ దీస్ గైస్ విల్ బి డూయింగ్ కామెడీ నాట్ ఇంటెన్షనలీ, సిచ్యువేషనలీ. సో అది అందరు కనెక్ట్ అయిపోతారు. సో ఇప్పుడైతే నిజంగా డిఫరెంట్ స్టోరీస్ చూస్ చేసుకోవాలంటే కష్టం కదా. సో ఇలాంటి స్టోరీ అంటే మీ దగ్గరికి డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయా, లేకపోతే డిఫరెంట్ ఉన్నవే నేను చేస్తా అంటూ వెళ్తున్నారా ఏమన్నా? అంటే నెక్స్ట్ లవ్ స్టోరీ రాగానే ఇంకో లవ్ స్టోరీ చేయొచ్చు కదా, ఆల్రెడీ హిట్ అయింది అంటారు కదా. సో అలా ఏమన్నా, లేకపోతే ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చిందా, మీరే స్టోరీ? ఇది అంటే బేబీ చేసేటప్పుడే ఇది ఒప్పుకొని ఎప్పుడో షూటింగ్ అయిపోయింది. యాక్చువల్లీ 1 year బ్యాక్ షూటింగ్ అయిపోయింది. బట్ విత్ సర్టన్ డీలేస్, పోస్ట్ ప్రొడక్షన్, CG అవన్నీ వల్ల కొంచెం డిలే అయింది. బట్ సి ఎవ్రీ యాక్టర్ ఇస్ లిస్నింగ్ టు సో మెనీ స్క్రిప్ట్స్, వందల స్టోరీస్ వస్తాయి మనం. కానీ వాట్ వీ సెలెక్ట్, మనకి ఏ దారిలో వెళ్ళాలి, ఎలాంటి స్క్రిప్ట్స్ జనాలకు నచ్చుతుంది, మనం న్యూ ప్రెజెంటేషన్ ఇద్దామా, ఒక కొత్త కాన్సెప్ట్ ఇద్దామా. నాకు కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ ఫిలిం చూస్తా వేరే భాషలో, సౌత్ కొరియన్, కేరళలో, సడన్లీ ఆ ఫిల్మ్స్ మన దగ్గరికి వస్తే అరే ఇట్లాంటివి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో రెగ్యులర్ కాకుండా ఇలాంటి ఇప్పుడు క్రైమ్ కామెడీ మూవీ తోటి మా ముందుకు వస్తున్నారు. అండ్ ఇమాన్యువల్ పాపం తను చాలా కామ్ అనిపిస్తుంది నాకు. ఆనంద్ దేవరకొండ, మా బంగారు కొండ, నీ పక్కకు వచ్చాక మారాడా, మంచిగా అట్లే ఉన్నారా? లేదు, మీకు అలా అనిపిస్తున్నాడు కానీ అన్న కామే బేసిక్. నేనే చెడగొట్టేసాను సినిమా. అంటే మీ సెట్స్ లో బాగా నవ్వుకున్నది కానీ ఏదైనా సీన్ ఉందా, ఏదైనా అబ్బా వీడేంట్రా వీడిని ఎందుకురా పెట్టారు నా పక్కకి అని అనుకున్న మూమెంట్ కానీ? ఫుల్ నన్ను అయితే బతిలాడుతున్నారే, ప్లీజ్ రా ఇప్పుడు నా క్లోజ్ రా, ప్లీజ్ నన్ను నవ్వించుకో ప్లీజ్ అని అనేవాడు. నేను కెమెరా వెనకాల క్లోజ్ అంటే ఇప్పుడు నా సజెషన్ పెడతారు కదా. సో నేను ఏదో ఒకటి అంటో లేకపోతే కామ్గా, నేను అసలు సరే అన్న నన్ను కామ్గా ఉన్నా కూడా నా మొహం చూసి నవ్వేసేవాడు. ఒక 5-6 టేకులు. మళ్ళీ తర్వాత మన డైరెక్టర్ గారు వచ్చి నన్ను తిట్టాడు, అమ్మా నేను కామ్గా ఉండమని చెప్పారు కదా ఎందుకు నువ్వు? నేను కామ్గానే ఉంటాను, ఇలా కామ్గా చేతులు కట్టుకొని ఇలా ఉంటాను, అది చూసుకొని నవ్వేవాడు. ఎందుకో మరి నాకు తెలియదు ఇప్పుడు. ఒకరోజు యాక్చువల్లీ మన ఫస్ట్ సీన్స్ ఇన్ ద ఫిలిం అసలు కష్టపడి చేసినాం. ఎందుకంటే నాకు వీడికి అసలు నవ్వు వస్తాం. ఒక జీవన్ తెలుసు మీకు, కీడాకోలాలో జీవన్, ఆయన చిన్న క్యారెక్టర్ ఉంది సినిమాలో. ఆయన వచ్చి సింపుల్ గా జస్ట్ ఎవరో హౌలిగా అంటాడు, నవ్వి ఊరికే నవ్వుతున్నాం. సెట్ కంతా ఎందుకు నవ్వుతున్నారు అబ్బాయి, ఒకళ్ళు చూసి నవ్వుకుంటారు. ఆయన ఫస్ట్ ఆయన ఉన్నాడు ఈ సీన్ లో, ఆయనదే అని తెలియగానే ఫస్ట్ నేనే చూడన్నా రాగానే ఏమో అవులేగా అని అంటాడు అని అన్నానా. ఖచ్చితంగా ఆయన వచ్చి అదే అన్నాడు ఫస్ట్ వాడు అనగానే ఇంకా మాకు నవ్వు ఆగలేదు, మనం అనుకున్నది వచ్చింది కదా అని చెప్పి ఇక ఆ సీన్ మొత్తం అయిపోయేదాకా పిచ్చిగా నవ్వుకున్నాం. ఆయన కూడా అలాగే చూస్తారు, ఏంటి వీళ్ళిద్దరు అసలు ఏంటి అన్నట్టుగా ఎంతగా చూశారు మా ఇద్దరు. నా రోజు 3 గంటలు నవ్వినామేమో, వీళ్ళందరికీ చిరాకు వచ్చింది. డైరెక్టర్ గారు అయితే ఆయనకి తెలుసు మా గురించి, వీళ్ళిద్దరు కోతులే, వీడు ఆయన చెడగొడుతున్నాడు అని చెప్పేసి ఏం చేశాడు, వీళ్ళిద్దరితో సపరేట్ గా తీద్దా అని ఫస్ట్ జీవనాన్ని షాట్లు పెట్టి అవగట్టేసి పంపించాడు. అలా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక నైట్ షూట్స్ ఎక్కువ చేస్తుండే, వీడు మైక్ తీసేసుకొని ఏదో ఒకటి అరుస్తా ఉంటాడు మైక్ లో. డైరెక్టర్ కూడా వద్దని చెప్పాడు, ఆయన కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఎనర్జీ 3 AM కి 4 AM కి ఇట్లా ఎనర్జీ ఇవ్వతుంటాడు కదా, వీడు వచ్చి ఎనర్జీ ఇస్తాడు అందరికి. అండ్ రియల్ లైఫ్ లో ఇమాన్యువల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? బెస్ట్ ఫ్రెండ్ గురించి, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి ఇప్పుడు.
ఇమాన్యువల్ బెస్ట్ ఫ్రెండ్. బేసిక్ గా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. మా ఊర్లో ఉంటుండే, ఇప్పుడు కూడా వాళ్ళే ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడంటే బేసిక్ గా జబర్దస్త్ వాళ్ళే. బయట ఫ్రెండ్స్ అంటే ఇంకా నాకు ఈ సినిమా ద్వారా ఎవరికైనా ఫ్రెండ్ అయ్యాడు, ఫుల్ ఫ్రెండ్. అంటే మా మా పక్కనే ఉంచుకొని పేరు చెప్పట్లేదు. ఆడదన్న ఓకే, నాకు కొంచెం అయ్యో. అట్లా మా ఊర్లో ఎక్కువ. ఎప్పుడైనా నేను కొంచెం లో ఫీల్ అయితే మా బ్యాచ్ కి వీడియో కాల్ చేస్తాను. మా బ్యాచ్ మొత్తం ఉంటారు, వాళ్ళకి వీడియో కాల్ చేసుకొని సేపు మాట్లాడతాను. అలా వాళ్ళతో మాట్లాడితే మా బ్యాచ్ లో నేనే డీసెంట్ అంటే అర్థం చేసుకో. మీ బ్యాచ్ లో మీరే డీసెంట్ అంటే మిగతా వాళ్ళ గురించి మిగతా వాళ్ళు ఎలా ఉంటారో మీరే. మిగతా వాళ్ళు మీరెవరు మా ఊర్లో అదనమాట. సో వాళ్ళే నన్ను నవ్విస్తారు. బయట ఉంటారా ఇక్కడ జైల్లో ఒకసారి తీసుకొస్తే ఉంటారు బయటే ఉంటారు. వాళ్ళ చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి. సో అట్లా. సో పెళ్ళంటే గుర్తొచ్చింది, ఎట్లా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇక వస్తూనే ఉంటాయి వర్షం లాగా వర్షాల గురించి. సో వాటిని ఏం చేస్తారు అంటే అడుగుతారు, ఏంటి ఏం జరుగుతుంది లైఫ్, ఎక్కడికి వెళ్ళి అడుగుతా ఉంటారు. మరి ఏం చెప్తారు అట్లాంటి వాటికి? మీరే అన్నారు కదా వర్షం లాగా వచ్చి వెళ్ళిపోతాను, అది అంతే లైఫ్ లో. అంటే వచ్చి వెళ్ళిపోవడమే అంతే, రియల్ లైఫ్ లో ఏం జరగదు. అలానేం కాదు, ఏమో చెప్పలేము దాని గురించి. ఏం చెప్పలేకపోతున్నాను అంటున్నా ఇమాన్యువల్ వర్ష గురించి. ఓకేనా, ఏం లేదు జస్ట్ నమ్మి ఊరుకుంటాను అంటున్నా ఇమాన్యువల్. ఏదైనా చెప్పని అంటున్నా ఇమాన్యువల్. ఏం కాదు, చెప్పే ఏం లేదు, వాళ్ళేదో అదే నవ్వుతున్నారు. పెద్ద వర్షం కూడా అట్లా అంత మించేయలేదు. ఓకే, సో అండ్ ఆనంద్ దేవరకొండ, మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలానే ఉన్నారా, లేకపోతే ఎలాంటి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ గురించి? బెస్ట్ ఫ్రెండ్స్ అంతా స్కూల్ ఫ్రెండ్స్. నాకు కూడా మేము బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాం కదా, మా అన్న కూడా సేమ్ స్కూల్. వాళ్ళతోటి అంతా కలిసిపోయి మేము ట్రిప్స్కి వెళ్తుంటాం, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. సో దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎక్కువ ఫన్ అంటే ఒకరు ఉంటారు వాళ్ళతో ఫుల్ ఉంటే, లేకపోతే వాళ్ళు లేకపోతే బోర్ కొట్టేస్తుంది అబ్బాయి. వీళ్ళే కొంతమంది ఉంటారు, మా ఫ్రెండ్ తుషార్ అని, ఇంకోరు పృథ్వీ, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా వీకెండ్స్ కలుస్తుంటాం, అసలు 2-3 గంటలు నవ్వటమే అంతే, పడి. సో బేబీ మూవీ చూసిన తర్వాత అంటే అరే నువ్వు హీరో అయిపోయావురా, ఇప్పుడు అంత క్లోజ్ ఉండలేకపోతున్నా, అలా ఏమైనా ఉంటుందా? ఎందుకు ఏదో చూసి కమెంట్స్ చేస్తారు వాళ్ళు? లేదు, అట్లేం లేదు. దే విల్ ఎంజాయ్ మూవీస్ అండ్ వి ఆల్సో, అంటే దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతోటి మేము హీరోలు అయిపోయినాం అంటే యాటిట్యూడ్ అట్లాంటిది ఏముంటుంది? అట్లాంటివి ఏముండవు. ఓకే, అండ్ ప్రిన్స్ గారు చెప్పండి, మీరు చెప్పండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి తెలుగులో. My best friends, my brothers. My brothers. Okay. Yeah. So actually movie lo Anand bro and Emmanuel. So and real life means apart from movies and all, my brothers. If I want to spend some good times, I spend with my brothers. Leisure time lo the video games and. How many brothers? 4 brothers. Oh. Including me. Including me. All own. Yeah, own brothers. So సేమ్ ప్రింట్ లో ఉంటాయి అన్ని. అవునా? చూసావా? చూసా కదా మీ బ్రదర్స్ ని, కలిసాను కదా, ఇలాగే ఉంటారు. వీళ్ళ సెకండ్ అన్న అయితే సేమ్ same. బాడీ మొత్తం అందరూ ఫిజిక్స్ మెయింటైన్ చేస్తారు, మరి ఎందుకో తెలియదు. Models. Modeling. మోడల్స్. So అందుకే my best friends, my brothers. సూపర్. అండ్ ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఇలా నవ్వుతూనే ఉంటారేమో కదా, ఇదేదో సైలెంట్ చలో వచ్చి ఇలా జోకేస్తారు, మీరు నవ్వేస్తా ఉంటారు. ఓకే, అండ్ మూవీలో సాంగ్స్ గురించి చెప్పండి. అండ్ ఎక్కడ షూట్ చేశారు? ఇద్దరు హీరోయిన్స్ కి మరి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్ గా? 2 songs అయితే ఆల్రెడీ. Yeah, 2 songs and there's one rap song. Oh. అది సిచ్యువేషనల్ సాంగ్ అది. Okay. One is a melody, బృందావని మంచి హిట్ అయిన పాట. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడారు అండ్ ఆల్రెడీ మనోళ్ళు లూప్ లో ప్లే చేసేస్తూనే ఉన్నారు సాంగ్ ని. Yeah, and there's one more song, అలెలే అలే, పిచ్చిగా నచ్చేసారు. పిచ్చిగా నచ్చేసారు. So such a lovely song. First time dance చేసి అది ఒక సినిమాలో ఉండటం, ఇట్స్ వెరీ నైస్. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ ఇస్ వెరీ స్పెషల్, ఎందుకంటే సిచ్యువేషనల్, దిస్ ఇస్ నాట్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్, దిస్ ఇస్ అ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. అంటే అందరికీ ఏదో ఒకటి కావాలి. యాక్చువల్లీ ఆర్ ఫిలిం కాన్సెప్ట్ ఇస్ భయం, అత్యాస, కుట్ర. సో ఈ 3 ఎమోషన్స్ అనేటివి, ఆర్ దీస్ 3 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, all kinds of people go through it at some point in their life. So this is about these characters and how they went through it in their life. So దానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఆ మూడ్ సెట్ చేయడానికి, ఒక థీమ్ సెట్ చేయడానికి. అండ్ వినాయకుడి రోల్ కూడా చాలా బాగుంటుంది. అంటే వినాయకుడు అంటే ఒక మిస్టికల్ నేచర్లో జస్ట్ వన్ స్టాచ్యూ. సో వినాయకుడి థీమ్ ఒకటి ఉంది. సో
I think music wise we have done really well, and I think Chetan will get great appreciation after the film releases. ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇలానే హాట్ చాక్లెట్ తాగారు, హిట్ కొట్టేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ గమ్ గమ్ గణేష్ కూడా వచ్చారు, మళ్ళీ హాట్ చాక్లెట్ తాగారు, మళ్ళీ హిట్ కొట్టబోతున్నారు. ఇది ఒక రిచువల్ స్టార్ట్ చేసి అనుకుంటున్నాము. నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ మీట్లు ఎట్లా కలుస్తాం కదా, అప్పుడు మీరు అంటారు స్వాతి మళ్ళీ హాట్ చాక్లెట్ కావాలి, మళ్ళీ ఆఫీస్కి వస్తా అంటారు. అంతే. అట్లయితే మీ కప్పు లైఫ్ లోనే పక్కన పెట్టుకుంటారు. మంచి లైఫ్ లాంగ్ ఉంటుంది మీతో పాటు లక్. అండ్ ఇమాన్యువల్ మీరు చెప్పండి, ఇంకా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇంట్లో పెళ్లి నన్ను అంటున్నారా? ఇప్పుడు ఏం లేదా, ఇంకా చాలా సినిమాలు చేయాలంటారా? నేను చిన్నపిల్లనండి బాబు, నాకెంత ఎంత 35. 25 అండి. ఇంకా చాలా టైం, చాలా టైం ఉంది, ఇంకా 10 years ఉంది 10 దేనికి? పెళ్లికి. 10 years ఇంట్లో మన ఇష్టం, రేపు అంటే చేయమని. ఇప్పుడు గెటప్ సీన్ ఉన్నారు, ఆయన మ్యారేజ్ చేసుకుని మంచిగా సినిమాలు చేస్తున్నారు, షోస్ చేసుకుంటున్నారు, మరి మీకెందుకు అంత టైం? 10 years దాకా ఎందుకు? అంటే 10 years అనేం అంటే కాదు, ఉన్నారా? కొంచెం సెటిల్ అయ్యేదాకా పట్టింది కదా, కొన్ని మూవీస్ చేసి మంచిగా సెట్ అయ్యి ఓ ఇల్లు అలా. గోల్ ఏంటి అంటే ఏం సాధించాక మీరు మూవీస్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు? ఏం సాధించాల్సిన అవసరం లేదు, పిల్లల్ని పోషించేంత డబ్బులు ఉంటే చాలు. ఉందిగా మెడలో దగ్గర మెరిసిపోతుంటారు. వాళ్ళ మేకప్ లకు సరిపోదు ఒక రోజుకి. చూసారా ఏమంటున్నారు? ఓకే, సో ఇంకొంచెం సెటిల్ అయ్యి చేసుకుంటాం, ఇంకొంచెం సెటిల్ అయ్యి మంచిగా సంపాదించిన తర్వాత చేసుకున్నాం అంతే. ఓకే. అండ్ ఆనంద్ దేవరకొండ, నేను ఈ టాపిక్ ఎత్తాలంటే నాకు భయం అవుతుంది, బట్ మా వాళ్ళు అడుగు అని అన్నారు. మీ వాళ్ళు ఎవరు? మా వాళ్ళు అంటే ఉంటారులేండి కొంతమంది, వెనకాల నుంచి క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు నాకు, అట్లా అడగకపోతే వెళ్ళాక నీకు ఉంటుంది అని. సో అడగమన్నారు. అడగచ్చా అడగకూడదా? ఫస్ట్ మన బంగారకొండ విజయ్ దేవరకొండ గురించి అడగమన్నారు, మీ మ్యారేజ్ గురించి అడగమన్నారు. ఇమాన్యుయల్ నెక్ మీద ఓ మంచి గోల్డ్ చైన్ ఉంది, అది కూడా లేదు. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? అందుకే ఇప్పుడు వద్దంటారా టాపిక్? అస్సలు వద్దు. అంటే సరే, ఒకటే ఒక క్వశ్చన్, నేను ఏం అడగను, ఎవరి గురించి అడగను, మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఒక మంచి ఫన్, డెఫినెట్లీ ఫన్. మెయిన్లీ ఫన్ అండ్ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్. అంటే ఎస్పెషల్లీ పార్ట్నర్ గురించి అదే నువ్వే రా. బేసిక్లీ I think main quality should be, after some disagreement, after some time you should be able to solve them. అది లోపల పెట్టేసుకొని కొంతమంది వేరేలాగా రియాక్ట్ అయిపోయి, సమ్ పీపుల్ బి దేర్ ఇన్ లైఫ్ లేదా. ఫ్రెండ్స్ అనుకోండి అది డీల్ చేసేసుకోవచ్చు, కానీ వైఫ్ అనుకోండి చాలా నరకం ఉంటుంది. సో యూ ఫర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫర్ హూ ఎవర్ ఇట్ ఈస్, సో వీ నీడ్ టు గెట్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఐ థింక్ మ్యారేజ్ ఇస్ అబౌట్ బెస్ట్ ఫ్రెండ్షిప్. సో బెస్ట్ ఫ్రెండ్షిప్ తోనే లవ్ వస్తుంది అంటున్న ఆనంద్ దేవరకొండ అనొచ్చా? అమ్మయ్యా. ఓకే. అండ్ మీ పార్ట్నర్ డాన్స్ తీస్తున్నారు, సో మీకు వచ్చే పార్ట్నర్ డాన్స్ వచ్చే అమ్మాయి కావాలా, లేకపోతే జస్ట్ అర్థం చేసుకోవాలా? ఎలాంటి పార్ట్నర్ కావాలి? డాన్సర్ కావాలా? లేదు, కొంచెంసేపు అయితే 6 pack ఉండాలంటే. లేదు, నాట్ లైక్ దట్. జస్ట్ లైక్ అండర్స్టాండింగ్ కావాలి. లైఫ్ పార్ట్నర్ అంటే అండర్స్టాండింగ్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ షీ హ్యాస్ టు అండర్స్టాండ్. సో ఒకవేళ వాట్ ఐ థింక్ ఇస్ కార్ ఆర్ బైక్, దేర్ ఆర్ 2 wheels. సో కార్కి 2 wheels, bike, car ki 4 wheels. So what I'm saying is, whatever, if in the bike lo oka wheel is husband, oka wheel is that wife. So equal balance. So they have to be very understanding in each and every situation. Then only the life will go smoothly. So that understanding తగ్గుతుంది, అప్పుడు ఎయిర్ కొట్టాలి. understanding కావాలి. అండర్స్టాండింగ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.